హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అను. అందరు ఎట్లున్నారబ్బా? మంచిగా ఉన్నారా? మేమైతే మంచిగా ఉన్నాం. మీరందరూ కూడా మంచిగా ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజైతే చాలా పెళ్ళిళ్ళు ఉన్నాయబ్బా. ఏ పెళ్ళికి ఎవరు వెళ్ళాలో కూడా అర్థం అవ్వలేదు. ఇంకా మా వాళ్ళైతే ఒక్కొక్కరు ఒక్కొక్క పెళ్ళికి అయితే అటెంప్ట్ అయినరు. ఊర్లో అయితే ఇక్కడ టెంట్ కనిపిస్తుంది కదా, అక్కడైతే ఇంకో పెళ్ళి ఉండే, అక్కడికైతే నన్నైతే వెళ్ళమని చెప్పిండ్రు. కానీ నైట్ అంతా మా వాడికి ఏమైందేమో బాగా సతాయించిండు. ఇంకెట్లాగో మస్తు టైం ఉంది కదా, ఇప్పుడు పోయి వీడిని ఎత్తుకొని ఆ పెళ్ళికి ఏం చేద్దామని చెప్పి కొస్తే 5 minutes పడుకొని లేద్దాం. ఎట్లాగో మా ఆడపడిచి వాళ్ళు కూడా ఈ పెళ్ళికి అయితే వస్తున్నారు మా ఊరికి. వాళ్ళు వచ్చినాక రెడీ అయ్యి వెళ్ళిపోదాం అని చెప్పి 5 minutes అయితే పడుకున్నా. ఆ 5 minutes కాస్త పెళ్ళి అయిపోయాక లేచినబ్బా. ఎందుకంటే మా ఆడపడుచు వాళ్ళకి జర్నీ ఎక్కువ అనిపించింది అని చెప్పి తనైతే రాలేదంట. అన్న అయితే వచ్చిండు. ఇక నేను పడుకున్న చూసి నన్నైతే లేపకుండానే వెళ్ళిపోయిండు. ఇక నేనైతే అట్లే పడుకుండిపోయినా. లేచి చూస్తే పెళ్ళంతా అయిపోయింది. కొంతమంది అయితే ఆల్రెడీ వెళ్ళిపోతున్నారు కూడా తినేసి. ఇంకా వాళ్ళని చూసుకుంటూ ఓ దిక్కు అయితే దెబ్బ రెడీ అయిపోతున్నా. నేను నిజానికి అయితే మంచిగా చీర కట్టుకొని రెడీ అయిదామని చెప్పి ముందే చీర అన్నీ అయితే చీసి పెట్టుకుని ఉంటే, కానీ అప్పటికే లేట్ అయిపోయింది. ఇంకా చీర కట్టుకుంటూ మా వాడితో అయితే అస్సలు కుదరదు, చాలా టైం అయితే పడుతుంది. ఇంకెందుకులే అని చెప్పి డ్రెస్ అయితే వేసుకొని రెడీ అయిపోతున్నా. నిజానికైతే నాకు వెళ్ళడమే ఇష్టం లేకుండే అబ్బా. పెళ్ళంతా అయిపోయినాక వెళ్తే చూసిన వాళ్ళు కూడా ఏమనుకుంటారో అట్లా అని చెప్పి వద్దనుకున్నా. కానీ మా మామ అయితే ఖచ్చితంగా వెళ్ళి అక్కడ మనీ అయితే పెట్టేసి రావాలని చెప్పిండు. ఇంకా అందుకని చెప్పి అయితే రెడీ అవ్వాల్సి వస్తుంది. చూసారా, మా వాడు నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే వాడికి కూడా నవ్వు వస్తూ ఉంది. ఏం చెప్తున్నావు మమ్మీ అన్నట్టుగా. ఇంకా ఇక్కడ మేమైతే రెడీ అయిపోయినా. ఇంకా మా వాడిని అయితే రెడీ చేద్దామని చెప్పి వాడికైతే నేను ఎట్లాగే ఇవి చీర కట్టుకుందాం అనుకున్నా వాళ్ళ వెళ్తే, కానీ అదంతా కుదరలేదు. మా వాడికన్నా కొత్త డ్రెస్ వేద్దామని చెప్పి కొత్త డ్రెస్ అయితే తీసుకుంటే మా వాడికైతే కొత్త డ్రెస్ వద్దంట. ఎప్పుడు మా అన్నయ్య తెచ్చిన డ్రెస్సే వేయమంటున్నాడు. చూడండి ఎట్లా వండుకొని ఎట్లా చేస్తున్నాడో. మా అన్నయ్య తెచ్చిన డ్రెస్ కంఫర్ట్గా ఉంటుందో లేదంటే వాడికి మామయ్య తెచ్చిండు అనుకుంటుండో ఏమనుకుంటుండో నాకైతే తెలియదు. కానీ ప్రతి ఫంక్షన్కి అయినా ఎక్కడికి బయటికి వెళ్ళినా సరే ఇదే డ్రెస్ వేయమని తలుగుతాడు. ఇంకా ఏ డ్రెస్ వేయాలి అని చెప్తే దీన్నే పట్టుకుంటాడు ఫస్ట్. వాడికైతే ఈ డ్రెస్ బాగా నచ్చినట్టుంది. ఇంకా మేమైతే రెడీ అయినాం. ఆ రోజు అయితే క్లైమేట్ అయితే మస్తు ఉండే, అంటే వాతావరణం అయితే మస్తు అనిపించింది అబ్బా. కొద్దిసేపు అయితే చల్లబడిపోతుంది, కొద్దిసేపు కొంచెం ఎండ కొడుతుంది. మంచిగా వాళ్ళ పెళ్ళి అయితే బాగా జరిగింది. వాళ్ళ ముందు రోజు అయితే అనుకున్నారు ఇక్కడ వాన పడుతుందా అని, కానీ వాన అయితే పడలేదు. మంచిగా చల్లగా ఉండే వాతావరణం ఆ రోజు. ఇంకా అందుకే మేమైతే మంచిగా వండుకొని లేచి పెళ్ళికి అయితే వెళ్ళేసి వచ్చినాం. ఇంకా వెళ్ళొద్దు అనుకుంటేనే లాస్ట్కి ఫైనల్గా పెళ్ళికి అయితే వెళ్ళేసి వచ్చినాం. ఇదైతే నెక్స్ట్ డే వీడియో. ఇంకా ఆ రోజు అయితే ఎలా గడిచిపోయిందో కూడా అర్థం కాలేదు మాకు. పెళ్లి రోజు అయితే వాతావరణం అంతా కూల్గా ఉండే మంచిగా అనిపించింది అని చెప్పిన కదా, కానీ ఆ నెక్స్ట్ డే అయితే మస్తు ఎండ అయితే కొట్టిందబ్బా. ఇక ఆ ఎండలకు మా ఇద్దరు పిల్లల్ని అయితే కూలర్ వేసి హ్యాపీగా పండబెట్టిన. లేదంటే ఎండ గిట్లా పోయిందంటే ఇంకా అయిపోయా, కాళ్ళు అయితే బొగ్గులు అయిపోతాయి. ఇంకా అంత ఎండ కొడుతుంది. వాళ్ళైతే మంచిగా టెడ్డీ బేర్ని కుర్చీలో కూర్చోబెట్టి హాయిగా ఇద్దరు పడుకున్నారు. మిల్క్ అయితే మేము తినేదే తింటుంది, కానీ మాకు అన్నయ్య అట్లా కాదు, వాడికైతే స్పెషల్గా వండి పెట్టాలి అబ్బాయి. ఇంకా అందుకే వాడి కోసం అయితే ఇక్కడ రాగి జావ అయితే ప్రిపేర్ చేస్తున్నా. సారీ, రాగి జావ కాదు, రాగి ముద్ద. అది రాగి ముద్ద అంటారో రాగి జావ అంటారో ఏందో. ఇంకా నాకు నచ్చినట్టయితే మా వాడికి చేసి పెడితే వాడైతే మంచిగా తింటాడు. ఇంకా ఆ రోజు అయితే మా అత్తమ్మ రొట్టెలు అయితే చేయలేదు. ఇంకా మేమైతే టమాటా రైస్ చేసుకొని తిన్నాం. ఇంకా నెక్స్ట్ డే అంతకన్నా ముందు చేసిన రొట్టెలు ఉంటాయి కదా ఎండిపోయినాయి, ఆ రొట్టెలు అయితే ఈ పిండిలో, అంటే పిండి ఫస్ట్ వేయించుకొని అందులో వాటర్ పోసుకొని ఈ రొట్టె అయితే వేసుకొని కొద్దిసేపు బాగా ఉడకబెట్టుకుంటా. అది మంచిగా కుక్ అయినాక మా వాడికైతే తినిపిస్తా. ఇదైతే మా వాడికి కూడా బాగా ఇష్టం, ఎందుకంటే ఇందులో అన్నం వేయచ్చు. అన్నం అయితే అప్పుడు వండలేము కాబట్టి ఇంకా నేనైతే రొట్టెలు అయితే వేసిన. ఈ 2 విధాలుగా మా వాళ్ళకి ఎప్పుడు చేసి పెడతాం. మా వాడైతే మంచిగానే తింటాడు. ఇంకా వీళ్ళిద్దరు అయితే పడుకున్నారు. వాళ్ళని చూస్తూ ఉంటే నాకు నిద్ర వస్తుంది. అందుకే మామిడికాయ తీసుకొని బయటికి వెళ్ళి అయితే నేనైతే తినుకుంటూ నిల్చున్నా. ఒక వీడియో అయితే అప్లోడ్ చేసేది ఉండే, అందుకే ఈ కార్నర్కి వెళ్ళి అయితే నిల్చొని వీడియో అప్లోడ్ చేస్తున్నాం. మా ఇంట్లో సిగ్నలే రాదు. వీడియోస్ తీయడం ఒక ఎత్తు అయితే దాన్ని ఎడిటింగ్ చేయడం ఇంకో ఎత్తు, కానీ అప్లోడ్ చేయడం అయితే ఇంకా తల ప్రాణం తోకకొస్తుందబ్బా. గంటలు నిలబడితే కానీ అప్లోడ్ అవ్వదు. పిల్లికి పడుకున్న అర్ధ గంటకైతే వండుకుండు మా వాడు, కానీ ఆ పిల్లి ఇంకా లేవనే లేదు. మా వాడైతే ఎప్పుడు లేచేసిండు. మా వాడు లేచిన గంట తర్వాత లేచింది మిల్కి. ఇంకా లేచింది కదా తినిపిద్దామని తినిపిస్తూ ఉంటే నా కష్టాలు చూడండి అబ్బా. ఒక రోజేమో సింక్ దగ్గరకు పోతేనే తింటా అంటాడు, ఇంకో రోజేమో కూలర్ దగ్గరకు పోయి ఆ తిప్పుకుంటూ తింటా అంటాడు. ఓ దిక్కు వాషింగ్ మిషన్నే జడగొడతా అంటాడు, ఇంకో దిక్కు కూలర్ని ఖరాబ్ చేస్తూ అంటాడు. ఇంకా ఎట్లనో లాగా వాడు తినేదే కావాలని చెప్పి ఇంకా మేమైతే తినిపిస్తూ ఉంటాం. ఇంకా అప్పటికే మా అత్తమ్మ అయితే వచ్చింది. ఇంకా ఆలుగడ్డ కర్రీ అయితే చేస్తున్నాం.
ఎన్నడో బాదం మిల్క్ అన్నీ చేసినుంటి, కానీ అదైతే మొత్తం ఫ్లాప్ అయింది, తాగాలనిపించలేదు. ఇక అట్లా అని చెప్పి ఐస్ క్రీమ్ అన్న చేద్దామని వాటిని అయితే గ్లాస్లో పెట్టి చెంచేసి అయితే పెట్టినా కానీ మర్చిపోయినా. ఇంకా అయితే వాటిని అయితే పూరా ఐస్ గడ్డలు గట్టిపోయినాయి. మా ఇంట్లో మంచు కురిసినట్టే అయిపోయింది ఇక ఫ్రిడ్జ్ అంతా. మా అత్తమ్మ అయితే ఎన్ని రోజులు పెడతావు అక్కడ తీసి పడే అని చెప్పింది, అందుకే అవి అయితే బయటికి తీస్తున్నా. ఇంకా మునక్కాయలు అయితే మా అత్తమ్మనే పెట్టింది, ఎందుకంటే అవి మొత్తం ఈడ్చుకపోయినట్టు అయినాయి, అందుకే ఫ్రిడ్జ్లో పెడితే కొంచెం మంచిగా అవుతాయి అని చెప్పి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టింది. ఇంకా వీటిని అయితే బయటికి తీసి చూస్తే అవి అయితే నాకైతే చిన్నపాటి బాతుల్లాగా అనిపిస్తున్నాయి. అబ్బా ఎట్లున్నాయో చూడండి ఆ చెంచాలు, వాటిని చూస్తూ ఉంటే నాకైతే వింతగా అనిపించింది. కానీ నేను పోసిన అందులో బాదం మిల్క్ కూడా కనిపించకుండా అయిపోయింది మొత్తం. ఇంకా మా అత్తమ్మ అయితే అప్పటికే వచ్చింది, ఇంకా ఉల్లిగడ్డ అయితే కట్ చేస్తుంది. నేను ఆల్రెడీ కట్ చేసి ఇచ్చిన, కానీ అది సరిపోదని చెప్పి ఇంక ఈరోజు మా అత్తమ్మ వంట చేసింది. అబ్బా ఆలుగడ్డ కర్రీ నేను చేస్తే అంత టేస్ట్ కాదు, కానీ మా అత్తమ్మ చేస్తే మంచి టేస్ట్ అవుతుంది. ఇక మా వాళ్ళకి డ్రై ఫ్రూట్స్ అయితే దంచి తినబెడతా ఉంది. ఇక మా అత్తమ్మ దంచి తినబెడుతుంటే ఇక మా వాడు చూడండి వాళ్ళిద్దరైతే ఇక మా అత్తమ్మతో ఆడుకుంటున్నారు. అబ్బాయి ఇక్కడ ఇది కావాలనేమో మేమే దంచుతానేమో వాడు, ఇంకా వాళ్ళని అయితే ఆడిస్తుంది కదా అత్తమ్మ అని చెప్పి నేనైతే పూలాకైతే కోసుకరానికి పోయినా. ఇదైతే వాషింగ్ మిషన్ దగ్గర ఉంది కాబట్టి ఆకు చూడండి ఎంత మంచిగా వచ్చిందో, పచ్చగా మస్తు అనిపించింది. పూలు ఇలాంటి ఆకుతో అల్లితే కూడా బాగుంటాయి. ఇంకా వాళ్ళిద్దరితో పెట్టుకొని పూలు అల్లడం అయితే మా ఇంటి దగ్గర అస్సలు కుదరదని చెప్పి నేను దబ్బి ఆకంతా కోసుకొని వేరే వాళ్ళ ఇంటి దగ్గర అందరూ కూర్చొని అల్లుతున్నారు, అక్కడికి వెళ్ళి అయితే అల్లుతున్నా. ఇంకా మొత్తం అల్లుకొని ఇంటికి వచ్చేసరికి మా మిల్క్ అయితే ఇంటి దగ్గర లేదు. ఏమైందో ఏమో వాళ్ళ అమ్మ అయితే వీడియో కాల్ చేసిందంటే ఇంకా అయిపోయి వాళ్ళ అమ్మని చూసుకుంటూ ఒకటే ఏడుస్తుంటే వాళ్ళ నాన్న వచ్చి అయితే తీసుకెళ్ళిండంట. నేను ఒక 3 hours 4 hours అయితే వెళ్ళినుంటి ఆ పూలు అల్లడానికి. ఇంకా నేను వచ్చేసరికి తనైతే వెళ్ళిపోయింది. ఇక మా వాడు ఒక్కడైందని చెప్పి మా అత్తమ్మ వాళ్ళ ఇంటికైతే మా వాడిని ఎత్తుకొని వచ్చింది. కానీ మా వాడైతే అసలు నన్ను చూసి కూడా గుర్తుపట్టనట్టే యాక్టింగ్ చేస్తూ ఉన్నాడు, నా దగ్గరికి కూడా వస్తలేడు. ఆ పిల్లలతోనే ఆడుకుంటూ వాళ్ళ ఇంటికే పోదాం అంటున్నాడు. మళ్ళీ ఈ పూలు అల్లడం అయితే పెద్ద కష్టం అబ్బా. పూలు అమ్మడం కూడా చాలా కష్టం. వాటినైతే తోట పెట్టాలి, కలవాలి, నిల్వేయాలి, మందు పెట్టాలి, తెంపాలి, ఇట్లా ఆకేసి అల్లాలి, మళ్ళీ పోయి కష్టపడి అమ్ముకు రావాలి. అంత చేసినా లాభం అయితే ఇక అంతే ఉంటుంది. మా వాడిని అయితే ఆడిస్తుంది ఇక్కడ, ఎందుకంటే వాడు మళ్ళీ ఇందాక ఎవరింటికైతే వెళ్ళి నేను పూలకి వచ్చినో వాళ్ళ ఇంటికే వెళ్దామని వాళ్ళ ఇంటి సైడే చూపిస్తూ ఉన్నాడు. ఇంకా అట్లా అని చెప్పి వాడికే టైం ఇచ్చి వాడిని అయితే ఆట ఆడిస్తున్నా. ఆడికి అంత ఆడిపిస్తున్నా సరే కొద్దిసేపటికి ఒకసారి అటువైపే చూపిస్తూ ఉన్నాడు. నేనైతే ఇక్కడ ఒక ఇల్లు కనిపించి పక్కన రేకులు చిన్నగా కనిపిస్తున్నాయి ఆ సెటర్ లాగా, వాళ్ళ ఇంటి దగ్గర అయితే పూలు అల్లుకొని వచ్చిన. ఇంకా మళ్ళీ మా ఓడ అటు సైడే చూపిస్తున్నాడు, వాళ్ళ ఇంటికే పోదామని చెప్తా ఉన్నాడు. అంటే వాడు నోరుతో చెప్పట్లేదు, కానీ వాడు చేసే పనులు చూస్తూ ఉంటే మాత్రం వాళ్ళ ఇంటికి వెళ్దామని చెప్తున్నట్టుగా అనిపించింది. ఇంకా గేట్ దగ్గరకు పోయి మరి ఏడ్చుకుంటూ నిలబడుతున్నాడు వాళ్ళ ఇంటికి పోదామని చెప్పి. ఇక ఏం చేయాలో తెలియక ఇక గేట్ తాళం తీసుకొని చైన్ తీసుకొని అయితే వచ్చిన కట్టేద్దామని అయితే ఏం కాదులేండి, ఇంకా వాటితో అయితే ఆడుకుంటున్నాడు. ఇంకా అందుకే అవి తెచ్చి అయితే ఇచ్చిన. ఇంకా ఇక్కడ నేను పిలుస్తూ ఉంటే కూడా అలిగిండు అబ్బా మా యొక్క బంగారం, బుంగమూతి పెట్టేసిండు. ఇక మా దిక్కే చూస్తలేడు, ఇంకా ఉమ్మని మూతి పెట్టుకొని ఆ తాళం చేయి మళ్ళీ మూతిలో పెట్టుకొని ఎట్లా చేస్తున్నాడో చూడండి. ఇక నేను అరిచి గోల చేస్తున్నా కన్నయ్య అన్నా కానీ సరే ఏమీ అనట్లేదు, ఎందుకంటే నేను వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళలేదు కదా. ఇంకా అందుకే మన మాటలు వినిపించవు. ఇంకా ఇప్పుడు ఎంత పిలిచినా సరే కన్నయ్యకి. కొద్దిసేపు అయితే అటు ఇటు చేసి ఆడుకుంటా ఉన్నాడు. కొద్దిసేపటికి మర్చిపోయింది ఇంకా. కానీ ఇదేందేం అసలు మా వాడు నన్ను నేర్చిపెట్టి ఉండనే ఉన్నాడు. కానీ అట్లాంటి వాడు ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ అందరు ఉండి పిల్లలు కనిపించేసరికి అక్కడనే ఉందామంటున్నాడు. ఒకసారి సౌండ్స్ చూడండి వాతావరణంలో ఎట్లున్నాయో. ఒక సైడ్ ఏమో పిచ్చుకలు అరుస్తున్నాయి, ఒక సైడ్ ఏమో పిల్లలు ఏడుస్తున్నారు. అన్ని సౌండ్లు కలిపితే అసలు మొత్తం ఒక మ్యూజిక్ లాగా అయిపోయింది. ఇంకా
మా వాడైతే ఆగుతూనే లేడు. ఇంకా తాళం చేయి తీసుకొని పోతా ఉన్నాడు. ఇంకా పోయి ఆ గేట్ తాళం తీసుకొని వాళ్ళ ఇంటికైతే పోతాడంటే ఒక్కడే. ఎంతసేపు పోతాడో మరి ఎట్లా పోయి వస్తాడో, ఎంత పిలుస్తున్నా సరే దొగ్గాడుకుంటా తనలాడుకుంటూ ఇక పోతానే అంటున్నాడు కానీ ఉంటలేడు. ఇక పోయి ఆ గేట్ కాడ పోయి ఏడుస్తున్నాడు ఆ తాళం చేయి తీయనీకి రాక. ఇక అట్లా అని చెప్పి నేనైతే ఇక బైక్ మీద చెప్పి కొంచెం సేపు అయితే అటు ఇటు తిప్పిన. కానీ ఆడు తిప్పుకుంటూ ఉన్నప్పుడు మంచిగానే కూర్చుంటున్నాడు కానీ ఆయన తిప్పకుండా నా నడుము అయితే గుంజుతుంది. ఇంక ఇట్లయితే కుదరదని చెప్పి కొద్దిసేపు అయితే తిప్పి ఇంకా తర్వాతకైతే బంద్ చేసిన. మంచిగా ఇట్లా తిప్పే వాళ్ళు ఉంటే చాలు. ఇంకా మా వాడు హీరోలాగా ఎక్కి కూర్చుంటా అంటాడు, వెనక జీతగాలలాగా అది దొబ్బమంటాడు. కానీ వాడు మంచిగా ఎంజాయ్ అయితే చేస్తాడు ఇట్లా బైక్ మీద ఎక్కించి తిప్పుతూ ఉంటే. కానీ తిప్పే వాళ్ళకి మాత్రం ఓపిక కావాలి. ఇక్కడ తాళం చేయి అయితే మా ఆయన బైక్కి ఎట్లా పెడతాడో అట్లా పెట్టడానికి పోతున్నాడు. కానీ నిజంగా పెద్ద బండ్లకైతేనేమో ఉంటుంది, ఆ చిన్న బండికి ఏడు ఉంటుంది చెప్పండి, అది అద్దంలో పడిపోతుంది. ఆ పడిపోయినా సరే చెయ్యి ఇరికినా సరే కానీ ఆ తాళం చేయి మాత్రం తీయాలి. పట్టిన పట్టు మాత్రం అస్సలు ఇక వాడు చెప్పిందే అందరు వినాలంటాడు. భలే మొండి చేస్తూ ఉంటాడు, జగమొండి. మా ఇంటి దగ్గర అయితే ఎవ్వరు ఉండరు. అదే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే మొత్తం చాలామంది ఉంటారు. ఇట్లా వీడియో పెడితే చాలా ఎవరో వస్తుంటారు, కనిపిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం ఎవరు అరిచి గోల చేసి ఏం చేసినా సరే ఎవరు లేకుతారబ్బా. నేను నా కొడుకే, ఇంకా వాడికి కూడా నా ముఖం చూసి బోర్ కొట్టేటట్టుంది. ఈరోజు అట్లా బయటికి వెళ్ళి మందిలోకి వెళ్ళేసరికి వాడికి అక్కడనే వెళ్ళాలనిపిస్తున్నట్టుంది మళ్ళీ. అందుకే ఇంకా అక్కడనే పోదాం అన్నట్టుగా చూపిస్తున్నాడు. నిజానికైతే చిన్నపిల్లలకి ఇట్లా మందిలో ఎక్కువ పెట్టి వీళ్ళతో మాట్లాడుతుంటే వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ అన్నీ చూస్తూ ఉంటేనే కొంచెం మంచి మెమరీ పవర్ వస్తుంది, మంచిగా ఉంటుంది అని అయితే చెప్పిండ్రు. వాళ్ళంతకు వాళ్ళు సెల్ఫ్గా ఆడుకుంటారు అందరినీ చూసి. కానీ ఏం చేస్తాం, మేమైతే ఎక్కువ బయటికి పోము, మా ఇంటికి ఎవరు ఎక్కువ రారు. ఇంకా అట్లా వాడికైతే చూసిన ముఖాలే చూసి అంత కొత్తగా అనిపిస్తూ ఉంది. ఇంకా బయటికి ఒక్కసారి వెళ్ళే వరకు కొత్తగా అనిపిస్తుంది. ఇంకా మేమైతే ఎదురు చూసుకుంటూ ఉంటాం, మా ఆయన ఎప్పుడు వస్తారు, మా అత్తమ్మ ఎప్పుడు వస్తుంది, మా మావయ్య ఎప్పుడు వస్తారు అన్నట్టుగా. ఇద్దరమే ఉంటాం కదా రోజంతా. ఇంకా వాళ్ళు వస్తేనన్నా కొంచెం టైం స్పెండ్ చేయొచ్చు అన్నట్టుగా వాళ్ళ కోసం అయితే ఎదురు చూసుకుంటూ ఉంటాం. వాడినైతే ఇంకా కొద్దిసేపు తిప్పాలనిపించింది కానీ నాకైతే ఓపిక లేకుండే, ఇంకా అందుకే తిప్పలేదు. ఇంకా వాడిని తిప్పే తిప్పులకు నా గాజులన్నీ వలిగిపోయినాయి. ఈ గాజులు అయితే ప్రేమతో మా నాన్న ఇప్పించిండు నాకు. అట్లా దాచిపెడదాం అనుకున్న తీద్దామని తీయనే లేదు, ఒక గాజు అయితే వలిగిపోయింది. ఇక ఈరోజు వీడియో అయితే ఏంటంటే, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.